చీకటి గదిలో అంతులేని హింస. అయినా ఆమె నోరు మెదపలేదు, కనీసం ప్రాధేయపడలేదు. బ్రిటిష్ క్రూరత్వానికి ఎదురు నిలిచిన ఆ వీరవనిత, భారత విప్లవ జ్వాల. ఆమెనే నీరా ఆర్య. నేతాజీ కోసం స్వయంగా తన భర్తనే అంతం చేసిన ఆజాద్ హింద్ నాగిని. 1945 ఆజాద్ హింద్ ఫౌజ్ ఓటమి తర్వాత అండమాన్ నికోబార్లోని సెల్యులార్ జైల్లోని ఒక చీకటి గదిలో ఒక మహిళ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒంటరిగా ఎదుర్కొంది. ఇనుప గొలుసులు ఆమె చర్మాన్ని కోస్తుంటే, నిప్పుతో ఆమె శరీరాన్ని కాల్చుతుంటే, వక్షోజాలను ఛిద్రం చేస్తూ కిరాతకంగా హింసిస్తుంటే చిరునవ్వుతో సమాధానం చెప్పేది. ఆ సమయంలో బ్రిటిష్ అధికారి ఆమె దగ్గరకు వచ్చి సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నారో చెప్పమని గద్దిస్తూ అడిగినప్పుడు ఆమె అత్యంత ప్రశాంతంగా ఇలా సమాధానమిచ్చింది: నేతాజీ నా గుండెల్లో ఉన్నారు అని. నీరా ఆర్య ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి సేథ్ ఛజ్జుమల్ ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన నీరాకు బ్రిటిష్ సిఐడి ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ జైరంజన్ దాస్తో వివాహం చేశారు. పైకి చూసేవారికి ఇది విలాసవంతమైన జీవితం కావచ్చు, కానీ నీరా కళ్లలో మాత్రం స్వతంత్ర భారతావని కల ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడైన భర్త, దేశమే ప్రాణంగా భావించే భార్య, వీరి మధ్య సిద్ధాంత యుద్ధం మొదలైంది. కుటుంబ కట్టుబాట్లను తెంచుకుని నీరా ఆర్య ఆజాద్ హింద్ ఫౌజ్లోని రాణి ఝాన్సీ రెజిమెంట్లో చేరారు. గూఢచర్యం కోసం పురుష వేషం ధరించి బ్రిటిష్ సైనిక శిబిరాల్లోకి చొరబడేవారు. ఒకసారి తన సహచరుడు దుర్గమల్ గుర్ఖాను రక్షించడం కోసం నీరా ఆర్య మరియు సరస్వతి రాజమనుల హిజ్రాల వేషం ధరించి జైలులో ఉన్న సభ్యుడిని తన ప్రాణాలకు తెగించి అతన్ని కాపాడారు. వారి ధైర్యానికి మెచ్చిన నేతాజీ నీరా ఆర్యను కెప్టెన్గా నియమించి తన వ్యక్తిగత భద్రతా బాధ్యతలను ఆమెకు అప్పగించారు. విధి విచిత్రమైనది. ఒకరోజు ఆమె భర్త శ్రీకాంత్ జైరంజన్ దాస్ నేతాజీని హతమార్చడానికి ప్రయత్నించాడు. అతను జరిపిన కాల్పుల్లో నేతాజీ ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ ఆయన డ్రైవర్ చనిపోయాడు. అప్పుడు నీరా ఆర్య ఏమాత్రం ఆలోచించలేదు. తన కళ్ళ ముందే దేశ నాయకుడిని చంపాలనుకున్న వ్యక్తి భర్త అని కూడా చూడకుండా తన రైఫిల్ కత్తితో అతని కడుపులో పొడిచి చంపేసింది. అందుకే ఆమెను నీరా నాగిని అని పిలుస్తారు. కాలాపానీలో అమానవీయ హింస. యుద్ధం ముగిశాక బ్రిటిష్ వారు నీరాను బంధించి కాలాపానీ జైలుకు తరలించారు. తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టేవారు. శరీరం కాలిపోతున్నా నోరు విప్పలేదు. 1947లో స్వాతంత్రం వచ్చాక గాని ఆమెకు విడుదల లభించలేదు. శరీరం కృశించిన సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదు. జైలు నుంచి విడుదల అనంతరం హైదరాబాదులో నివాసం ఉంటూ పూల వ్యాపారం చేసుకుంటూ జీవితం కొనసాగించింది. చివరికి 1998 జూలై 26న హైదరాబాద్లో ఈ వీరవనిత కన్నుమూశారు. ఆమె చూపిన సహనం, దేశం కోసం చేసిన త్యాగం చరిత్రలో ఎప్పటికీ అజరామరం.